ఈరోజు ఒక విషయం వినగానే చాలా నవ్వు అనిపించింది. తర్వాత చూసిన తర్వాత కొంచెం బాధగా కూడా అనిపించింది. అయితే నార్త్ ఇండియాలో ఒక చనిపోయిన అమ్మాయి తిరిగొచ్చిందంట. ఆశ్చర్యంగా ఉంది కదండీ! చనిపోయిన అమ్మాయి ఎలా తిరిగొస్తుంది మన పిచ్చి కాకపోతే అని అనిపించింది. ఏంటా అని ఆ న్యూస్ విన్న తర్వాత ఇది ఖచ్చితంగా మనందరం కూడా చెప్పుకొని వినాల్సిందేనే అని సరదాగా కూడా అనిపించింది. అయితే నార్త్ ఇండియాలో ఒక కుటుంబంలో ఒక అమ్మాయి అంటే పల్లెటూరులో ఉండే అమ్మాయి ఒక అతన్ని ప్రేమించి అతనితో కలిసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే కుటుంబ సభ్యులు, ఊరు గ్రామస్తులు అందరూ కూడా వెతికారంట అమ్మాయి ఏమైపోయింది ఏమైపోయిందని. తల్లిదండ్రులు కూడా పాపం చాలా బాధపడి ఏమైందో తెలియదు అనుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. మిస్సింగ్ కేసు కింద పెట్టారంట. అయితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగానే ఒక బాడీ దొరికిందంట, డెడ్ బాడీ. అది 2 రోజుల కిందట ఏమో కాల్చి చంపేసిన బాడీ అంట అది. అయితే ఆ బాడీ మార్చరీలో పెట్టారంట పోలీసులు. అయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మిస్సింగ్ కేసు పెట్టారో ఈ తల్లిదండ్రుల్ని మార్చరీ దగ్గర తీసుకువెళ్ళి ఆ బాడీని చూపించారంట. ఈ అమ్మాయి ఏమన్నా మీ అమ్మాయి ఏమో ఒకసారి చూసుకోండి అని చెప్పగానే వాళ్ళ అమ్మాయిని బాడీని చూసిన తర్వాత మొత్తం ఒళ్ళంతా కాలిపోయి ఉండేసరికి ఆ అమ్మాయి చేతిపైన పచ్చబొట్టు ఉందంట. వీళ్ళ అమ్మాయికి చేతిపైన పచ్చబొట్టు ఉండేసరికి ఆ అమ్మాయి చేతిపైన కూడా పచ్చబొట్టు ఉందంట. అలాగే కాలుకి ఒక నల్లదారం కూడా కట్టుకుని ఉండేదంట. ఆ నల్లదారమును ఈ చేతి పచ్చబొట్టు ఈ రెండింటినీ చూసి ఈ అమ్మాయి మా అమ్మాయే అని చెప్పేసి బోరుమని అడవడం మొదలుపెట్టారంట తల్లిదండ్రులు. అయితే మిగిలిన బాడీ అంతా కాలిపోయింది. అయితే ఈ అమ్మాయి వీళ్ళ అమ్మాయి అని అనుకొని ఆ బాడీని పోలీసులు పోస్ట్ మార్టం చేసి వీళ్ళకి ఇచ్చేశారు. వీళ్ళకి ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆ బాడీని చూసుకుని పాపం బాధపడి ఏడ్చుకుని ఇంకా 10 రోజుల కరకలు ఇంకా అన్నీ సాంప్రదాయంగా పాపం మా కూతురే అని అన్నట్టు అన్నీ చేసేసారు. అయితే ఈ అమ్మాయిని ఒక 4 అబ్బాయిలు రేప్ చేసి చంపేశారని ఆ కేసులో ఒక 4 కుర్రాళ్ళని తీసుకువెళ్ళి అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళని జైలుకు పంపించారు. అయిన తర్వాత ఇంకా అక్కడికి ఆ కథ అలా అయిపోయింది. ఆ కేసు ఆ రకంగా ముగిసింది. ఇంకా వాళ్ళే చేశారని చెప్పేసి 4 అబ్బాయిలని జైల్లో పెట్టారు. ఇక్కడ ఈ తల్లిదండ్రులేమో మా అమ్మాయి చనిపోయిందని అనుకొని బాధపడి అంత్యక్రియలు చేశారు. ఆ స్టోరీ అలా అయిపోయింది. ఎవరి దారిన వాళ్ళు కామ్ అయిపోయిన తర్వాత 18 నెలల తర్వాత అసలు వీళ్ళ కూతురు తిరిగి వచ్చింది. ఇదేంటి నువ్వు చనిపోయావు కదా, నువ్వు ఎక్కడి నుండి తిరిగి వచ్చావని ఫస్ట్ నమ్మలేదు. కానీ ఆ అమ్మాయి ఒంటి మీద పచ్చబొట్టు ఉండడం, అన్నీ చెప్పడం, ఇంకా అందరినీ గుర్తుపడుతుంది కదా నాన్న నేనే అని. ఇంకా అందరితో కుటుంబ సభ్యులు అందరితోటి మాట్లాడుతూ ఉంటే ఏంటి ఏం జరిగింది ఏంటని ఆ అమ్మాయిని వివరంగా కూర్చోబెట్టి మాట్లాడితే అప్పుడు ఆ అమ్మాయి ఈ రకంగా చెప్పింది. నేను పలానా వాడిని ప్రేమించాను, వాడితో కలిసి వెళ్ళిపోయాను. వాడిని వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నన్ను వాడు ఇంకొకడికి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత వాడు నన్ను రాజస్థాన్ ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ నేను ఎవరితోనూ మాట్లాడడానికి లేదు, నాకు ఎవరూ కనిపించలేదు. నా చేత వెట్టి చాకరీ అంతా చేయించుకున్నాడు. ఫోన్ చేద్దామనంటే నా దగ్గర ఫోన్ కూడా లాగేసుకున్నాడు. ఫోన్ కూడా లేదు నాకు. అక్కడ నుంచి పారిపోయి వచ్చేద్దామని ప్రయత్నం చేశాను, కానీ నాకు రావడానికి కుదరలేదు. నేను ఏదో రకంగా తప్పించుకుని వచ్చేసరికి నాకు ఇన్ని రోజులు పట్టిందని చెప్పేసి ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ చెప్పిందంట. చూసారండి ఎంత విచిత్రంగా ఉందో. అయితే తల్లిదండ్రులు చాలా సంతోషించారంట. అమ్మో మా అమ్మాయి మాకు తిరిగి వచ్చింది, బతికుంది అయితేనని పాపం సంతోషించారు. కానీ మరి ఇక్కడ అంత్యక్రియలు చేశారు కదా, మరి ఆ అమ్మాయి బాడీ ఎవరు అనేది అయితే అర్థం కాలేదు. వెంటనే ఆ తల్లిదండ్రులు వెళ్ళి పోలీసులకి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి చెప్పారు, మా అమ్మాయి మాకు తిరిగి వచ్చిందండి, మొన్న అప్పుడు మీరు ఇచ్చిన బాడీ మా అమ్మాయి బాడీ కాదు, పొరపాటు పడ్డారు అని చెప్పి. ఇక్కడ ఆ అమ్మాయి చేతి మీద పచ్చబొట్టుంది, ఇక్కడ ఈ అమ్మాయి చేతి మీద పచ్చబొట్టుంది. పోలీసులు ఇప్పుడు తల పట్టుకున్నారు. ఎందుకంటే ఒక 4 అబ్బాయిలు తీసుకువెళ్ళి 18 నెలలుగా జైల్లో వాళ్ళు మగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ కేసులో వాళ్ళని తీసుకువెళ్ళి అందులో పెట్టారు. తీరా చూస్తే ఈ అమ్మాయి నేను బతుకున్నానంటూ తిరిగి వచ్చింది. ఇప్పుడు ఈ రిస్క్ అంతా పోలీసుల మీదే కదా పడింది. మీరు ఇవన్నీ చెక్ చేసుకోకుండా అన్యాయంగా 4 పిల్లల్ని ఏ రకంగా మీరు జైల్లో పెట్టారని కోర్టు వాళ్ళని కూడా అడుగుతుంది కదా. మరి పోలీసులకి పెద్ద తలనొప్పిగా మారింది. అమ్మాయికి మళ్ళీ DNA టెస్ట్ చేసి అసలు నిజమా కరెక్టా కాదా, ఎక్కడ పొరపాటు జరిగింది అని చెప్పేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ చేస్తూ ఉన్నారంట. చాలా విచిత్రంగా ఉంది కదండి. అసలు ఆ పల్లెటూరులో అమ్మాయి ఎవరో అబ్బాయిని ప్రేమించిందన్న విషయం కూడా తల్లిదండ్రులకి తెలియదు. ఎంత సైలెంట్గా వెళ్ళిపోయి వీళ్ళందరి కొంప ముంచిందో చూసారా. ఇప్పుడు పోలీసులు తలపట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మేము ఇంతమందికి సమాధానం చెప్పాలి. 18 నెలలుగా పాపం 4 కుర్రాళ్ళు జైల్లో పడి అన్యాయంగా శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు కోర్టుకి మేమేం సమాధానం చెప్పాలి, మా పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారంట. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు భలే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది.
చనిపోయిందని అనుకుని అంత్యక్రియలు కూడా చేసిన తర్వాత మనిషి తిరిగి వచ్చారు అని అంటే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, షాకింగ్గా కూడా ఉంటుంది. ఇలాంటివి అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చనిపోయారు అనుకుని అన్ని కార్యక్రమాలు చేసేయడం, మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి రావడం, ఇలాంటి ఘటనలు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. ఇప్పుడు ఈ రోజున ఇది చూసిన తర్వాత కూడా నాకు అలాగే అనిపించింది. పోన్లే వాళ్ళ కూతురు వాళ్ళు సంతోషంగా తిరిగి వచ్చిందని. తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. కానీ పోలీసులకు మాత్రం ఇబ్బందులు చిక్కులు వచ్చాయి. పోలీసులు చేసిన పొరపాటల్లో ఏంటనంటే మరి ఈ డిఎన్ఏ టెస్టులు ఇలాంటివి ఏమీ చేయకుండా పచ్చబొట్టు ఆధారంగా చూసి మీ అమ్మాయే తీసుకువెళ్ళండి అని బాడీని ఇచ్చేయడం వల్ల వాళ్ళు మా అమ్మాయి అనుకుని మా అమ్మాయి ఈ అమ్మాయి అని వాళ్ళు తీసుకెళ్ళిపోవడం వల్ల ఇద్దరిలోనూ పొరపాటు జరగడం వల్ల ఇక్కడ అన్ని మిస్టేక్లన్నీ జరిగి పాపం అన్యాయంగా ఎవరో 4 పిల్లలు పాపం శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. అంటే కొన్ని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ పిచ్చిపిల్ల మరి అనవసరంగా ప్రేమించిన వాడితో వెళ్ళిపోవడం, దీనికి పెళ్లి చేసుకుని అక్కడే ఉండొచ్చా, లేకపోతే చెప్పేసన్నా వెళ్ళొచ్చు కదా, నేను పలానా వాడితో వెళ్ళిపోతున్నానని చెప్పొచ్చు కదా. అవేమీ చేయకుండా ఇలా వెళ్ళిపోయేసరికి ఏదో బాడీని చూసి మా అమ్మాయి అని వీళ్ళు అనుకున్నారు. చూసి ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.